ఈ మధ్యనే సాక్షి పేపర్కు సంబంధించినటువంటి కొంతమంది రాజధాని మహిళల్ని నీచ పదాలతో, మనకు అది అవసరమా? మనకు అక్క చెల్లి భార్య మరదలు తల్లి అందరూ ఉన్నారు, మనకెందుకు వచ్చింది ఇది ఇంత నీచపు ప్రవర్తన అనేది మానసికమైనటువంటి వేదన. నేను అదే చెప్పినా ఇప్పుడు, ఇంతకుముందు చెప్పినప్పుడు ఎవరైతే ఉండారో, అయ్యా జగన్మోహన్ రెడ్డి కష్టపడు, ఏదైనా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అడుగు, మంచి పేరు తెచ్చుకో. ఇదేం తిట్టేటోళ్ళందరినీ ఈదుల మీద వదిలేసి ఆంబోతులతో పాటు ఈ విధంగా మాట్లాడితే ఓళ్ళు తిట్టుకొని నువ్వు తిట్టుకొని సమాజం నాశనం అవడం తప్ప ఈ సంస్కారంతో మొత్తం సర్వభ్రష్టత్వం పట్టిపోతావు. రేపు కూడా నువ్వు వస్తే మళ్ళీ అంటున్నావు, మొన్న రేపు వస్తే నేను చూపిస్తాను చూడని. అది ఒక రాజకీయ నాయకుడు అనాల్సిన మాటేనా? ఆ విధంగా మాట్లాడిన రాజకీయ నాయకుడు ఎక్కడైనా సక్సెస్ అయి ఉండాడా? ఎంతోమంది పోయినారు, ఫ్రాక్షనిస్టులు, రౌడీ షీటర్లు అందరూ పోయినారు. మనకు అది వద్దు. భవిష్యత్తులో నేనేం చేయగలుగుతాను ఈ రాష్ట్రానికి, నేనెంత ఉపయోగపడతానో సమాజానికి, అది ఆలోచిస్తే తప్ప నీకు మనశ్శాంతి ఉండదు. ఆలోచిస్తే తప్ప ప్రజల హృదయాల్లో అంత మాత్రం కూడా చోటు దొరకదు. కాబట్టి దయచేసి ఆ వాణిని మార్చుకొని ముందుకు పోవాల్సిందిగా, ఈ రాష్ట్రం అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీని ఓపిక బట్టి మంచి పనులు చేస్తే పొగుడయ్యా, ఆ పొగడ్తలతో నీకే మంచి పేరు వస్తుంది. కాబట్టి నువ్వు మారి సమాజానికి ఉపయోగపడకుండా తయారవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కూడా కోరుతున్నాను. జై హింద్, జై